పిచ్చి వాగుడు వాగకు బాల, ఏదేమైనా సరే కానీ కానీ ఇతను నా భర్త. అయినా ఇలా రాణి రాణి అని ఎందుకు అంటున్నారు? రాణి ఇంకా మీ ప్రేమ కొన్ని నెలలదంతే, కానీ మా ప్రేమ కొన్ని సంవత్సరాలది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ ఆ తండ్రిని ఇక్కడికి ఒక్కసారి రానివ్వండి. ఆయన కాసేపటి క్రితం చెప్పారు వెళ్ళి బాలాను వెతకాల్సి ఉంటుందని. ఒక్కసారి తనని చూస్తే అప్పుడు తృప్తి కలుగుతుందని. చూడు బాబు, ఇంటికి వెళ్దాం పద. నీ బాధను మేము అర్థం చేసుకోగలం. చూడు భీమ్, నువ్వు ఎంత తేలిగ్గా చెప్తున్నావో అది అంత తేలికైంది కాదు. ఎందుకంటే ఏళ్ల నుంచి సారా తయారు చేస్తూ వస్తున్నారు, జనాలు తాగుతూ వస్తున్నారు. అలాగే ఇది కూడా ఖాయమే. నువ్వో లేక నేను ఆపడం వల్ల సారా వ్యాపారం చేసేవాళ్ళు ఆగరు, తాగేవాళ్ళు కూడా ఆగరు. మీరన్నది నిజమే, కానీ ప్రయత్నమైతే చెయ్యొచ్చు కదా. ఒకవేళ 2-3 ప్రాణాలు కాపాడగలిగినా అది మనకు సంతోషకరమైన విషయం అవుతుంది. నాకు మీ సహాయం కావాలి నాన్న. భీమ్, భీమ్, మళ్ళీ ఒక కొత్త సమస్యను సృష్టించాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? బాలన్న ఇంటికి తిరిగి వచ్చాడు కదా. నేను కోరుకునేది ఒక్కటే, అందరి ఇళ్లలోని బాలా తిరిగి రావాలని. నాకు మీ అందరి యొక్క సహాయం కావాలి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏ భీమరావు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? వెళ్ళిపో, లేదంటే ఈసారి పోలీసుల్ని గీలీసుల్ని ఎవరిని పట్టించుకోం. వెళ్ళిపోతాం. కానీ నా కొడుకు భీమ్ మిమ్మల్ని అందరినీ వేడుకోవడానికి వచ్చాడు. ఎందుకంటే ఏదైతే జరిగిందో దానికి దోషి నా కొడుకు బాలా కాదు, అది ఇంకొకరు. అసలు నువ్వేం ఆగుతున్నావు? నీ కొడుకు దోషి కాకుంటే మరింకెవరో? దోషి ఈ సారాయే. తాగే అలవాటే లేకుంటే కల్తీ సారా తాగేవాళ్లు కాదు, చనిపోయేవాళ్లు కాదు. ఏ భీమ్, నువ్వు ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వకు. ఎవరు ఎలా చనిపోవాలనుంటే వాళ్ళు అలాగే చనిపోతారు. ఇదే చెప్పడానికి వచ్చావు కదా, నువ్వు చెప్పేశావుగా, ఇక వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఏదైతే జరిగిందో దాన్నైతే మార్చడం కుదరదు కదా. కానీ భవిష్యత్తులో అలా జరగకుండా ఉండడానికి మనమందరం ప్రయత్నించవచ్చు కదా. దాంతో మళ్ళీ ఎవరు తమ భర్తను కోల్పోరు. ఏ భీమరావు, అర్థం పర్థం లేకుండా ఏం వాగుతున్నావు? ఏ రామ్జీ, నువ్వు నీ కొడుకుని తీసుకొని వెళ్ళు, లేదంటే చూడండి, ఈ విషయాన్ని మగాళ్ళు అర్థం చేసుకోలేరు, కానీ మీ అందరికీ అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఎంత డబ్బుతో సారా తాగుతాడో ఆ డబ్బులతో కుటుంబం మొత్తం తిండి తినగలుగుతుంది. మీ అందరి పిల్లలు చదువుకోవచ్చు, ఇంట్లో కుటుంబంలో సంతోషాలుంటాయి. కానీ ఎప్పుడైతే భర్త మత్తులోకి వస్తాడో గొడవలు, వాదనలు, అలాగే దెబ్బలు మిమ్మల్నే కొడతారు కదా. మీరే అనుభవించాల్సి వస్తుంది కదా. కొంచెం ఆలోచించండి. అవును
అంతా మేమే అనుభవిస్తూ ఉంటాం. మా ఆడవాళ్ళు మొగుళ్లకు ఎంతగానో నచ్చ చెప్తాం, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటేనే కదా. నేను మీ బాధను అర్థం చేసుకోగలను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మనం అందరం కలిసి సారాని బంద్ చేయించాలి. సారాయి దొరకలేదు అంటే అప్పుడు తాగలేరు, అలాగే చనిపోలేరు. దాంతో మనందరం ఇలాంటి కష్టాల్ని మళ్ళీ అనుభవించాల్సి రాదు. భీమ్రావ్, వీళ్ళ కష్టం గురించి నువ్వు బెంగపడకు. వీళ్ళ కష్టం గురించి స్వామీజీ చాలా ఎక్కువే బెంగపడుతున్నాడు. నీ పనికి మాలిన ఉపన్యాసాల వల్ల వీళ్ళకి ఎలాంటి లాభం కలగదు భీమ్రావ్. ఇదిగోండి విభూది. ఎవరెవరి ఇళ్లలో చనిపోయారో వాళ్ళందరూ తీసుకోండి. ఇదిగోండి. బాలా ఏ పాపం చేశాడో దాంతో ఈశ్వరుడికి కోపం వచ్చింది. దీంతో ఈశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. రండి, మీరు కూడా విభూతి తీసుకోండి. ఇదిగో విభూతి తీసుకోండి. ఈశ్వరుడు మీ కష్టాలన్నీ దూరం చేస్తాడు. రండి. వద్దు పండితులు గారు, భీమ్రావ్ ఏం చెప్పాడో అది పూర్తిగా నిజమే. అవునా? స్వామీజీ మంత్రించిన ఈ విభూతి ఇది తప్ప? ఇక ఈ చిన్న జాతి భీమ్ ఏం చెప్తున్నాడో, ఏం వాగుతున్నాడో అది ఒప్ప? మాకక్కర్లేదు స్వామీజీ ఇచ్చిన విభూతి. భీమ్రావ్, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక ఇప్పుడు సారాయి బంద్ అయి తీరాల్సిందే. బంద్ అయి తీరాల్సిందే. నేను కూడా నీకు తోడున్నాను. ఈ సారాయి బంద్ అయి తీరాల్సిందే. భీమ్రావ్, నేను కూడా నీకు తోడున్నాను. పద. అవును భీమ్రావ్, ఈ సారాయి బంద్ ఉద్యమంలో నేను కూడా నీకు తోడున్నాను. మేమంతా నీకు తోడున్నాం. అవును, సారాయి బంద్ అయి తీరాల్సిందే. అవును, సారాయి బంద్ అయి తీరాల్సిందే. అవును, సారాయి బంద్ అయి తీరాల్సిందే. మీ ఆడవాళ్ళందరికీ మెదళ్ళు గాని చెడిపోయాయా ఏంటి? ఈ చిన్న జాతి వాడు భీం పక్కనే నిలబడ్డారా? మీరు ఎలాగో నిందల పాలవుతారు. దాంతోపాటు మీరందరూ ధర్మాన్ని కూడా భ్రష్టు పట్టిస్తారు. మేం భీమ్ పక్కన సారా బంద్ కోసం ఉన్నాం. దీనికి ధర్మానికి ఏం సంబంధం? అసలు ఏ భీమ్ నీడ పడితే మనందరం అశుద్ధం అయిపోతాము. మీరు వారికి సహకరిస్తారా? కనీసం మీ భర్త పరువు అలాగే జాతి గురించైనా ఆలోచించి ఉండాల్సింది. వెంటనే వాడి వెనక నుంచి తప్పుకోండి. మేం తప్పుకోము. పొద్దున బావి దగ్గరికి నీళ్లు తోడడానికి వెళ్ళినప్పుడు, ఇక దగ్గరలోని వీధిలోని ఆడవాళ్ళు మమ్మల్ని ఇలా అడిగినప్పుడు, ఏంటి నిన్న రాత్రి నీ మొగుడు సారా తాగొచ్చాడా, ఎంత చెడ్డ చెడ్డ బూతులు తిట్టాడో అని అంటే, అప్పుడు మీ అందరి పరువు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీ అందరికీ నచ్చజెప్పి విసిగిపోయాం. ఇప్పుడు భీమ్రామ్ మాకు నచ్చజెప్పడమే కాకుండా మాకు ఇంకొక ఉపాయం కూడా చెప్పాడు. అది మా అందరికీ సరైందనిపిస్తోంది. ఈ సమస్యను వేళ్లతో సహా అంతం చేయడమే మంచిది. ఇంకిప్పుడు భీమ్రావ్ ఏం చెప్తే మేమంతా అదే చేస్తాం. చూడండి, అసలు భర్తకు వ్యతిరేకంగా వెళ్ళడమే పాపం అవుతుంది, పెద్ద పాపం. ఇక ఇదే పాపం మిమ్మల్ని కుటుంబ వినాశనం వైపు తీసుకెళ్తుంది. పండితులు గారు, ఈ ఆడవాళ్లు తమ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రమాదంలో పడేసుకోవాలని కాదు. ఈ విషయం మాత్రం మీకు అర్థం కాదులేండి. అయినా పండితులు గారు, ఈ విభూది ఉంది కదా, అది తర్వాత కూడా పనిచేస్తుంది కదా. అయితే సారా బంద్ తర్వాత ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అప్పుడు తీసుకురండి మీ విభూదిని. మీరందరూ ఆడే నాటకం ఎలా అయితే ఆగిపోదు రామ్జీ. ఉండండి మీ సంగతి. ఆగు.
మీరు నా కొడుకుని కొడతారా? ఈ తప్పు ఇంకెప్పుడు చేయకండి. వాడు మీ క్షేమం గురించి మాట్లాడుతున్నాడు. ఇక మీరు చెడగొడుతున్నారా? ఏ రామ్జీ, నీ కొడుకు సంగతి మేము తర్వాత చూసుకుంటాం. ముందుగా మా భార్యల సంగతి చూసుకుంటాం. మాటలు వినలేదనుకో, కర్రతో కొట్టి మరీ వాళ్ళని తీసుకెళ్తాం. వీళ్ళు మీ ఇంటి యొక్క ఆడవాళ్ళు, ఎవరో బానిసలు కాదు. వాళ్ళు మీ మాటలు వినకుంటే మీరు వాళ్ళని శిక్షించడానికి. వాళ్ళను గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా మీ మేలు కోసమే చేస్తారు. అలాగే ఏదైతే ఆలోచిస్తారో మీ క్షేమం కోసమే ఆలోచిస్తున్నారు. మంజుల, తులసి, ఈ సామాన్లు నేను సంతరించి తీసుకొచ్చాను, లోపల పెట్టండి. ఇదిగో. అన్నట్టు ఇంకో విషయం, సామాన్లు లోపల పెట్టి నాన్నను బయటికి రమ్మను. ఆయనతో కొంచెం పని ఉంది. మామయ్య, నాన్న, భీమ్ ఇంకా ఆనందన్నయ్య ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ముగ్గురు మాట్లాడుకున్నారు. ఈ కల్తీ సారా తాగి ఎంతమంది చనిపోయారో అది చాలా బాధాకర విషయమని. నాకు అర్థమైందిలే. ఇప్పుడు భీమరావు ఒక కొత్త సమస్య కోసం బయలుదేరాడు. ఎలాంటి సమస్య? ఇప్పుడు భీమరావు జనాలను సారాకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సమస్య ఎవరిదైనా సరే దాన్ని తమదనుకుని దానికి పరిష్కారం వెతకడం కోసం ప్రయత్నించడం అదే అందరి వల్ల అయ్యే పని కాదు. ఇక ఎవరి వల్ల అవుతుందో అతని పేరే భీమరావు. అంటే భీమ్ మళ్ళీ ఒక కొత్త ఆపద తీసుకొని వస్తున్నాడనమాట. లేదు లేదు జీజాబాయ్, అసలు మీరేమంటున్నారు? జనాల మేలు గురించి ఆలోచించడం మంచిదే కదా. నేను వెళ్ళొస్తాను. జనాలకు మేలు చేయాలనుకుంటే చెయ్యని, ఇతరులను ఆపదలో పడేస్తాడు. దాని సంగతి ఏమిటి? మేమేమి భీమరావు జాతిలో కలిసిపోవడానికి వెళ్ళడం లేదు. తనది అలాగే మన జాతి మధ్య ఏ భేదం ఉందో మేము దాన్ని కూడా పాటిస్తాం. కాకపోతే ఈరోజు తనేం చెప్తున్నాడో అది పూర్తిగా నిజమే. అందుకే మేము తన వెంట వెళ్తాం. కానీ మీరందరూ ధర్మం ఇంకా సంస్కృతి పేరుతో మమ్మల్ని భయపెట్టాలని అలాగే ఆపడానికి ప్రయత్నాలు చేయకండి. పద భీమరావు. ఇదిగో ఈ కషాయం తాగో. బాలా, నా మాట విని నువ్వు వివాహం చేసుకోబాలా. భార్య వచ్చిందంటే బహుశా మా అందరికంటే కూడా నిన్నెక్కువగా అర్థం చేసుకుంటుందేమో. అలాగే బహుశా నువ్వు రాణి జ్ఞాపకాల నుంచి కూడా బయటపడతావేమో. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి ఎలా చేసుకోగలను? బాలా, బంధంతోనైనా సరే కానీ నేను నీకు అమ్మనవుతాను. ఇక ఆ బంధంతో నేను ఈ విషయం చెప్పడం మంచిదో కాదో నాకు తెలియటం లేదు. అయినా సరే చెప్తున్నాను. మీ నాన్న కంటే ముందు నాకు ఇంకొకరితో వివాహం జరిగింది. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఒకరోజు హఠాత్తుగా ఆయన చనిపోయాడు. నాకేమనిపించిందంటే ఇకంతా కూడా అయిపోయిందని. నా జీవితం ఆయన జ్ఞాపకాల బంధనాల్లో బందీ అయిపోయి ఉండిపోయిందంతే. కానీ ఆ తర్వాత నాకు మీ నాన్నగారితో వివాహం జరిగింది. ఇక్కడ నేను
చాలా తేలికతనాన్ని అనుభూతి చెందాను బాలా. అలాగే ఇది అర్థమైపోయింది నాకు. జ్ఞాపకాలు ఎంత మంచివైనా సరే, చెడ్డవైనా సరే, వాటిలోంచి బయటపడి బతకటం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అలాగే ఒకవేళ నువ్వు రాణి మోసగత్తె అని అనుకుంటే ఇదే ఆలోచనతో ముందుకు సాగు. అలాగే నువ్వు ఇలా అనుకో, ఆ బంధం నీ దృష్టిలో చనిపోయిందని. అలాగే దాంతోపాటే రాణి కూడా. ఏయ్! మీ ఆడవాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు మీ భర్తలు 7 అడుగులు వేస్తున్నప్పుడు ప్రమాణం చేశారు కదా, తన ప్రతి ఆదేశాన్ని పాటిస్తామని. ఈరోజు మీ భర్తలందరూ మిమ్మల్ని ఆదేశిస్తున్నారు ఈ చిన్న జాతి వాడు భీం వెంట వెళ్ళొద్దు అని, తిరిగి రమ్మని. నాకు అర్థమవుతుంది మీ ఆదేశం మీ దృష్టిలో ఎంత ప్రధానమైనదో. కానీ మా అమ్మేం చెప్పిందంటే అది సప్తపది సమయంలో ఇంకొన్ని ప్రమాణాలు చేస్తూ ఇవ్వడం జరుగుతుంది అని. అందులో ఒక ప్రమాణం భర్త రక్షణకు సంబంధించుంటుంది. ఈ కారణంతోనే భార్య తన సౌభాగ్యం యొక్క రక్షణ కోసం ఎన్నో రకాల కఠినాతి కఠినమైన వ్రతాలు చేస్తుందని. కానీ మీ భర్తలు ఏం చేస్తున్నారో ఆ కారణంతో మీ వ్రతాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి. అందుకే ఆ కఠిన వ్రతాల్లాగే మీరు ఈ వ్రతాన్ని కూడా చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీ భర్తల్ని నాశనం చేస్తుందో మీరు దాన్ని సర్వనాశనం చెయ్యాలని. దాంతో మీరు చేసే సౌభాగ్య పూజ ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎవరూ అర్ధాంతరంగా విధవలవ్వలేరు. ఇక అందుకోసం మీ భర్తల ఆజ్ఞను అవహేళన చేయాల్సి వచ్చినా సరే అది పాపం కాదు. నిజానికి మీ భర్తల యొక్క రక్షణ కోసం చేయబడిన త్యాగం మీ భర్తల మీదున్న ప్రేమ అవుతుంది. మేము సారాన్ని బంద్ చేసిన తర్వాత వస్తాం. అందరూ పదండి. కలియుగం, ఘోర కలియుగం. ఆడవాళ్ళందరూ వ్యతిరేకించి వెళ్ళిపోయారు. ఇక మగాళ్ళు చూస్తూ ఉండిపోయారు. ఇక ఈ గ్రామాన్ని ఈశ్వరుని కోపం నుంచి ఎవ్వరూ కాపాడలేరు, ఎవ్వరూ కాపాడలేరు. స్వామీజీ, ఇవి నిన్న రాత్రి గుళ్ళోని విగ్రహం నుంచి తీసేసి మీకోసం తీసుకొచ్చాను. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. త్వరలోనే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. స్వామీజీ, 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 ఏమైంది? ఆ భీమరావు గ్రామంలోని ఆడవాళ్ల బుద్ధి భ్రష్టు పట్టించాడు స్వామీజీ. వాళ్ళు మీరిచ్చిన విభూతిని తీసుకోవడానికి పూర్తిగా నిరాకరించారు. తనేమో ఆ ఆడవాళ్ళని తీసుకొని సారా బట్టి పగలగొట్టడానికి బయలుదేరాడు స్వామీజీ. అంటే సేటు గారికి చాలా నష్టం కలుగుతుంది. సేటు గారికి నష్టం కలుగుతుందా? అంటే దీనికి అర్థం ఏమిటి? అవును, నీ తలకు ఆ గాయం ఎలా తగిలింది? ఇది నేను పొద్దున్న ఒక రాయి తగిలి పడిపోయాను. అందుకే చిన్న గాయమైందంతే.
కానీ స్వామీజీ, అంటే మీకు తెలీదా ఆ సారా బట్టీకి సేటు గారు కూడా పెట్టుబడి పెట్టారని? ఏంటి? ఇది నాకు అసలు తెలియదే. మరి నీకెలా తెలిసింది? మీరే కనుక్కోండి. ఒకవేళ విషయం అబద్ధమని తేలితే మీరు నా ప్రాణాలు తీసేయండి. స్వామీజీ, 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 అనర్థం జరిగింది స్వామీజీ. ఏంటి? ఏమైంది? స్వామీజీ, ఆ భీమరావు ఉన్నాడు కదా, ఆడవాళ్లను వెంట పెట్టుకుని సారా బట్టి నాశనం చేయడానికి బయలుదేరాడు. మీరు వచ్చి వాళ్ళని ఆపండి స్వామీజీ.